దేశంలో స్టార్టప్లను బలోపేతం చేస్తూ యువతలో దాగి ఉన్న ఆవిష్కరణాత్మక ఆలోచనలకు పదును పెట్టేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఐడిఇ బూట్ క్యాంప్ను శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సంస్కృతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో నిర్వహించింది. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగిన ఈ 5 రోజుల శిక్షణ శిబిరంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పుట్టపర్తి వేదికగా 5 రోజుల పాటు సాగిన ఐడిఇ బూట్ క్యాంపు విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. స్టార్టప్ల స్థాపన, వ్యాపార వ్యూహాలు, మార్కెట్ విశ్లేషణ వంటి కీలక అంశాలపై నిపుణులు ఇక్కడ మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా నావిగేటింగ్ ద ఎంటర్ప్రెన్యూవల్ ల్యాండ్స్కేప్ సెషన్లో బెంగళూరు స్టార్టప్ ఫౌండర్ జితేంద్ర సంగ్రామం, ఆర్థిక నిపుణులు పి శ్రీకాంత్ తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏఐసిటిఈ విద్యాశాఖ ఇన్నోవేషన్ సెల్ ఇన్నోవేషన్ ఆఫీసర్ అభిషేక్ రంజన్ మాట్లాడుతూ, నేటి యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఐడియా ఉంటే చాలు దాన్ని స్టార్టప్గా మార్చడానికి ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోందని, విద్యార్థులు ఇన్నోవేటర్లుగా మారి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. And on day 5, they will present their entire idea in front of 2 or 3 jury members who will help them to validate their ideas. And after this boot camp, the Vadvani Foundation will also support them through AICT. Also, we are having multiple support system through Yukti Innovation Challenge. We used to fund entrepreneurs like startup founders who are having good innovations, and through other ecosystem also they will be ready to get support. ఈ బూట్ క్యాంపులో పాల్గొన్న 72 బృందాల్లో ఉత్తమ ఆలోచనలు ప్రదర్శించిన 5 బృందాలను విజేతలుగా ఎంపిక చేశారు. శ్రీకాకుళం, నరసరావుపేట, అనంతపురం, పుట్టపర్తి విద్యార్థులు తమ వినూత్న ఆవిష్కరణలతో సత్తా చాటారు. క్యాలరీల నిర్వహణ నుంచి వ్యర్థాల రీసైక్లింగ్ వరకు వివిధ అంశాలపై విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. ఇక్కడ చాలా మంచి ఇన్సైట్స్ దొరికాయి. అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడ మెంటార్స్ ఇంకా జడ్జెస్ కూడా అసలు డిసప్పాయింట్ చేయడం కానీ ఏం చేయలేదు. మా ఫ్లాస్ అన్నీ మాకే చెప్పి మీరు ఇంకా ఈ డిపార్ట్మెంట్స్లో మీరు ఇంప్రూవ్ అవ్వండి అని చెప్పారు. అండ్ మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి 5 డేస్లో చాలా నేర్చుకున్నాం. మోస్ట్లీ అబౌట్ ద స్టార్టప్స్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్. అండ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే మాకు అంతగా తెలీదు ఏమైనా స్టార్టప్స్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, దాని బెనిఫిట్స్ ఏంటి, లేదంటే ఎలా చేయాలి ప్రాసెస్ అది. బట్ 5 డేస్లో మెంటర్స్ కానీ రిసోర్స్ పర్సన్స్ కానీ వాళ్ళ వల్ల చాలా వాల్యూ యాడ్ అయింది మాకు. అండ్ మాకు తెలిసిన ఒక 5% నాలెడ్జ్కి వాళ్ళు చెప్పడం వల్ల మాకు ఒక 90% క్లారిటీ వచ్చింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్విఆర్ జ్యోతికుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యువతీ యువకులుగా ఉన్న వయసులోనే, వాళ్ళు కాలేజీ యూనివర్సిటీలో చదువుతున్న వయసులోనే వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక ఎంటర్ప్రెన్యూరియల్ యాటిట్యూడ్, జీల్, దాన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ మేడ్, దే ఆర్ నాట్ బార్న్ అనేది ఒక ఫిలాసఫీ అన్నమాట. మనం ఎంటర్ప్రెన్యూర్ మనం తయారు చేయవచ్చు. 5 రోజుల పాటు సాగిన ఈ ఐడిఇ బూట్ క్యాంపు ద్వారా విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలు, స్టార్టప్ సంస్కృతిపై అవగాహన మరింత పెరిగింది. స్వయం ఉపాధి దిశగా యువతను నడిపిస్తూ భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలు చేయడంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది.